కేటీఆర్ హరీష్కు నోటీసు కథమైపోయి ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ సిద్ధమవుతున్న సిట్టు సస్పెండ్. ఇక్కడ సస్పెండెడ్ మాజీ పోలీసుల వాంగ్మూలం ఆధారంగా వారి ఆదేశాల మేరకే అంటూ ఆరోపణలు అయిపోయారు. సచ్చింది గొర్రె. వీళ్ళిద్దరూ మామూలు కాదు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా స్వైర విహారం అంటే ఎందుకు నేను స్వైర విహారం అంటే మాకు గొర్రెండే. మా అయ్య ఏం చేసిందంటే ఓ 50 మేకలు 200 గొర్రెలు పెంచాడు. ఆ గొర్రెలు పెంచినప్పుడు ఏం చేస్తామంటే అడవిలో ఓ దొడ్డి కడతాం. అడవిలో అంటే ఊరు పక్కన ఓ దొడ్డి కడితే ఆ దొడ్డి కాడ రోజు ఓ కుక్కలు 2 కుక్కలు పెట్టుకొని నేను మా చిన్న ఉన్నప్పుడు పండుకునేది. ఒక్కొక్కసారి అంటే మా దొడ్లకు తక్కువ సార్లు కానీ పక్కల దొడ్లకు తొడేళ్ళు పడితే ఏమయ్యేదంటే ఆ దొడ్లకు వాడి దుంకినాయి అనుకో, ఆ ఉనెకాడికి ఏం చేస్తాయంటే ఒక 5-6 గొర్రెలను పెట్టి చంపేసి రక్తం తాగి రెండింటిని ఎత్తుకొని పోతాయి. అవి దాన్ని ఏమంటారు అంటే స్వైర విహారం అంటారు. స్వైర విహారం అంటే నచ్చింది దానికి నచ్చిన గొర్రెని తింటుంది, నచ్చిన మేకని తింటుంది తోడేలు. వీళ్ళు కూడా రాష్ట్రం లోపల స్వైర విహారం చేసిర్రు, తర్మట్లాడిర్రు, దోషిర్రు. పోలీసు వ్యవస్థను బస్టు పట్టించరు, రెవెన్యూ వ్యవస్థను బస్టు పట్టించరు, విద్యుత్ వ్యవస్థను బస్టు పట్టించరు, విద్యా వ్యవస్థను ఖతం చేసిరు, ధర్నా చౌకులు ఎత్తేసిరు, కుటుంబ పాలనకి తిరలేపారు, పామ్ హౌజ్ల వండి ఇలా పండ్లిగిల పట్టిరు. ఇది కథ. మళ్ళీ ఏం చెప్తారంటే మేము అది కట్టినాం ఇది కట్టినాం మా చెమట తీసి కట్టినాం మా భూమి కట్టినాం అన్నట్టు కలరింగ్లు ఇస్తారు. ఇలా మళ్ళీ ఇంత అధ్వానం ఉండేది ఆ భూమి మీద ఎవరికైనా ఇజ్జతు పరువు మొత్తం పోతా ఉన్నది. ఎవరు చేయలే అన్న ఈ ప్రపంచంలో ఒక పాలకుడు ఒక ఉద్యమ నాయకుడు ఫోన్ ట్యాపింగ్లతోని పబ్బం గడుపుకున్నాడు, ఫామ్ హౌజ్ల వండి పబ్బం గడుపుకున్నాడు, ఇలా ధనపిశాసి దోసుకున్నాడు, నిరుద్యోగుల కడుపు కొట్టిండు, భూములు ఖతం చేసిండు. ఈ వ్యవహారాలన్నీ ఈ భూమి మీద ఏ ఉద్యమ నాయకుడు ప్రపంచ చరిత్ర చేయలే. కేసీఆర్ ఉద్యమ నాయకుడు కాదు, ఊడ్చుకుపోయే నాయకుడు అనేటువంటిది విషయానికి ప్రజలు ఇలా రావడం అనేది పెద్ద ఒక బ్రహ్మాండమైనటువంటి ఆరోపణ కాదు, అది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఇది చూడండి ఇజ్జత్ ఫోన్ టాపిక్ త్వరలో నోటీసులు జారీ. ఇలా పని గతంలో ఇక ఏముందా ఇలా పని అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ఆడ ఏం లేదు. హార్డ్ డిస్కులు ఎవరు ధ్వంసం చేశామన్నారు, ఎవరు చేశారంటే ఇక్కడ ఎస్ఐబి మాజీ చీఫ్కు ఎలా సహకరించారు. ప్రణీత్ రావుపై సిట్టు ప్రశ్న వర్షం కురిసించింది. కీలక ఆధారాలు ఆఫీసర్లకు అందజేత సాక్షిగా వాంగ్మూలం ఇచ్చినటువంటి టీపీసీసీ అధికార ప్రతినిధిని జైపాల్ రెడ్డి. వాయబ్బా సచ్చినాయి గొర్రెలు. నేను ఏమంటానంటే ఏమనుకుర్రంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ కూడా కేసీఆర్ గెలిచాడని చెప్పి దోసుకున్న పైసలు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేలకు కొన్ని 100 కోట్లు ఇచ్చి పంచిపోరా అని చెప్పారు. ఆ ఎమ్మెల్యేలకు కూడా తెలిసి వ్యతిరేకత ఉన్నది, సగం గుంతదోవి దాచుకున్నారు, మొత్తం ఇంట్లో గుంతదోవి గుంతాలో పెట్టుకున్నట్టు రారు. పైసలు కూడా ఇచ్చిర్రు, ప్రజలు పైసలు ఇచ్చిర్రు, వాళ్ళు దోసుకునే మస్తు. ఇవాళ ఈ బీఆర్ఎస్లో గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యేలు 100 ఏళ్ళు అయినా వాళ్ళు పేదోళ్ళు గారిగా, ఎందుకంటే ఎంత దోయాలో అంత దోసిరు వాళ్ళు. అదే వాళ్ళ పరిస్థితి. ఇలా వాట్సాప్ హిస్టరీ రికవర్ చేసిరు. వాళ్ళు ఏం చేసిరు, వాట్సాప్లో మంతనాలు జరిపిరు, డిలీట్ చేసి అయిపోయింది అనుకోరు. కానీ డిలీట్ చేసాం కాదు, వాట్సాప్ ఎట్లుంటుంది హిస్టరీ మళ్ళీ కొడితే మొత్తం వస్తుంది. డిలీట్ రికవరీ. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సస్పెండ్, మాజీ పోలీస్ అధికారులు. ఇక అయిపోయింది, ఇది హిస్టరీ రికవర్ అయిపోయిందంటే కథం అయిపోయారు. ఇప్పుడు ఈ దెబ్బకు భయపడతారు వీళ్ళు. ఇప్పుడు వాట్సాప్ హిస్టరీ రికవర్ చేసిరు అంటేనే కథం వీళ్ళు, ఇక అర్థం కనబడుతుంది. ఇక మాట్లాడతారా వీళ్ళు? ఏమైనా ఎంత పని వచ్చే అంటే మోసం ఏదో. ఈ జన్మలో పాపం చేస్తే ఈ జన్మలో పాపాలు చేస్తే ఈ జన్మలో తప్పులు చేస్తే వచ్చే జన్మలో పాపాలు తగ్గుతుంది, అనుభవిస్తామంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ యుగం లోపల ఈ జన్మలో తప్పు చేసినోడు ఈ జన్మనే అనుభవించాలి. ఇది అంబేద్కర్ ఎరా. ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ సిద్ధాంతం, ఈ యొక్క విధానము, ఈ రాజ్యాంగం ప్రకారంగా ఈ జన్మలో తప్పు చేసినోడు ఈ జన్మనే పాపం అనుభవించాలి. పాప పరిహారం చేసి చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హార్డ్ డిస్కులు ఎవరు దోషం చేశామన్నారు. ఇక గతంలో వాడిన ఫోన్లు లేవంట. ఇక ఈరోజు అయిపోయింది. ఇక శుద్ధపూస నీతులు చెప్పి హరీష్ రావు గతంలో వాడిన ఫోన్లు లేవు. ఎక్కడేసినావు, పడేసినావా, గుంతదవి దాపెట్టినావా? లేవు. ఫోన్లు అడగడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేది. అబ్బో నీతులు మాత్రము ఇతరులకు చెప్పడానికే ఉంటాయి, మనకు నీతులు ఉండవు. అంటే నీతి తప్పిన వాళ్ళే నీతులు వల్లిస్తారు అన్నట్టు నీతులు చెప్పనీకి ఉంటాయి. ఇంకేదో అది ఉంది సూక్తి, నాకు గుర్తొస్తలేదు. నీతులు అతను చెప్పాను. కానీ ఇంకా ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై, సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తావన, కేసీఆర్పై పంజగుట్ట పిఎస్లో మళ్ళీ ఫిర్యాదు కూడా అయిపోయిందంట. అరే